హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే శబరి అయ్యప్ప స్వామి ఇరుముడి ఎలా కట్టుకుంటారు స్వాములు ఏంటి అనేది చూపిస్తానండి. ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి. మనము ఇరుముడి కట్టుకోవడానికి 2 days ముందే టికెట్ తీసుకోవాలండి. నాకు తెలిసినంత వరకైతే మా స్వాములు అలానే తీసుకుంటారన్నమాట. తీసుకున్న తర్వాత వెళ్ళే రోజు ఇరుముడి కట్టుకునే విధానం ఎలా అంటే స్వాములకి అరిటాకు, బియ్యం, ఆకు వక్క, కొబ్బరికాయలు, ఇరుముడి కట్టుకోవడానికి బట్ట ఇవన్నీ ఇస్తారన్నమాట స్వాములకి. మనం ఇంటి నుంచి పూలదండలు, అలాగే ఇరుముడికి సంబంధించి పూలదండ, స్వాములు వేసుకోవడానికి పూలదండ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలండి. మనకి అయ్యగారు ఏమి ఇస్తారంటే కొబ్బరికాయలు, నెయ్యి ఇవన్నీ ఇస్తారన్నమాట. మనం ఆ నెయ్యి తీసుకెళ్తే స్వామివారికి స్వయాన అభిషేకం జరిగిపోతుందండి. అయితే మేము ఎక్స్ట్రా తీసుకున్నాం అన్నమాట. స్వామివారికి అభిషేకం, నెయ్యి అభిషేకం చేయడానికి పంపించడానికని కొబ్బరి అది అయ్యగారు కడుతున్నారన్నమాట. ముందుగా అంటే కొన్ని బియ్యం, మన ఇంట్లో నుంచి తీసుకెళ్ళిన బియ్యము, అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ బియ్యం వేస్తారు. ఆ బియ్యం అన్నీ ప్యాక్ చేస్తున్నారు అనమాట. ఇరుముడి కట్టేస్తున్నారు పంతులు గారు. మళ్ళీ ఇరుముడికి సంబంధించి పూలదండ, స్వాములకి పూలదండ ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుందండి. మనం ఏమన్నా డబ్బులు కూడా గల్లల వేయాలి అనుకుంటే ఇరుముడిలో పెట్టాలన్నమాట. ఇరుముడిలో వేస్తే స్వామివారికి దగ్గర దాకా వెళ్తాయి అన్నమాట, ఉండిలో పడతాయి అన్నమాట. అయిపోయిందండి మా స్వాములది. ఇరుముడి కట్టేస్తున్నారు పంతులు గారు. విభూది పెట్టి కట్టేస్తున్నారు. చాలా రష్ ఉన్నారండి గుళ్ళో. ఈ టైం అంటే శబరి అంటే అయ్యప్ప స్వాములే ఎక్కువ ఉంటారు ఈ టైంలో. అయిపోయింది, వీళ్ళు కట్టేసుకొని ఇరుముడికి నమస్కరించుకుంటున్నారు అనమాట. నమస్కరించుకొని బయలుదేరుతారు అన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. స్వామి